దేవుని నామానికి స్తోత్రములు కలుగును గాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు ఒక మంచి విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. అదేంటంటే, నీవు ఫలించగోరుచున్నావా అని దేవుడి ఉదయకాల సమయంలో మనందరిని కూడా ప్రశ్నిస్తున్నాడు. నీవు అభివృద్ధి పొందాలనుకుంటున్నావా? దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందాలనుకుంటున్నావా? దేవుని యొక్క కృపను పొందాలని మనము అనుకునేటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిగా ఉన్నప్పుడు దేవుడి యొక్క ఉదయకాల సమయంలో ఒక మంచి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. బైబిల్ అందులో మనం జాగ్రత్త చూస్తే ఒక వ్యక్తి జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకుంటాం. నీవు ఫలించగోరినట్లయితే, అభివృద్ధి చెందగోరినట్లయితే, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందగోరినట్లయితే దేవుడు ఒక మంచి వాక్య భాగాన్ని మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, ఆదికాండము 49వ అధ్యాయము 22వ వచనంలో మన జాగ్రత్త చూస్తే, యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మనకు ఒక వ్యక్తి జీవితం నుంచి కొన్ని పాఠాలు నేర్పిస్తూ ఉన్నాడు. యోసేపు అనేటువంటి మాటకు మనము జాగ్రత్తగా అర్థాన్ని చూసినట్లయితే అభివృద్ధి పొందుట అనేటువంటి అర్థాన్ని మనం చూడగలం. ఈ యొక్క యోసేపు అనబడినటువంటి ఈ యొక్క వ్యక్తి, లేకపోతే ఈ యొక్క భక్తుడు, యాకోబు యొక్క కుమారుడు, ఈ యొక్క వ్యక్తి పేరుకు తగినటువంటి జీవితాన్ని జీవించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఈ యొక్క వ్యక్తి జీవితంలో నుంచి ఒక ఫలింపు కలిగింది, ఒక ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో దీవించబడినటువంటి వ్యక్తి యోసేపును మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. యోసేపును గురించి తన తండ్రి అయినటువంటి యాకోబు దీవిస్తూ ఉన్నాడు. యోసేపు ఫలించెడు కొమ్మ, ఊట యొద్ద ఫలించెడు కొమ్మ, దాని రెమ్మలు గోడ మీదకి ఎక్కి వ్యాపించెను. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఈ యొక్క కొమ్మ దీవించబడటానికి గల కారణం మనం జాగ్రత్త చూస్తే, ఈ యొక్క వ్యక్తి జీవితం ఎంత అద్భుతంగా మనకు కనబడుతుందంటే, మొట్టమొదటిగా ఆయన చేసినటువంటి పని ఏంటో తెలుసా? ఆయన పాపానికి దూరంగా పారిపోయాడు. పాపమునకు దూరంగా పారిపోయాడు. అంటే పాప సంబంధమైనటువంటి తలంపులు లేవు. అంటే దాని అర్థం ఏంటంటే, వారి యొక్క యోసేపు యొక్క అన్నలు తమ్ముడైనటువంటి యోసేపును దూషించిన, లేనట్లయితే అతను కొంత వెలకు అమ్మివేసినా కూడా, ఆయనను చంపాలని చూసినా కూడా, యోసేపులో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణం ఏంటంటే, అన్నదమ్ముల మీద ఆయన పగను ఉంచుకోలేదు. అంతేకాదు, కానీ ఆదికాండము 39వ అధ్యాయంలో మనం ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు, ఏమంటే ఆ యొక్క యోసేపు పోతీఫరు అనబడినటువంటి ఆ యొక్క ఇంటిలో ఆయన అమ్మివేయబడ్డాడు. బానిసగా ఉన్నటువంటి స్థితిలో అక్కడ జరిగినటువంటి పని ఏంటో మనం జాగ్రత్తగా చూద్దాం. 39వ అధ్యాయము చూద్దాం. ఇక్కడ 9వ వచనంలో మనం చూస్తాం, నీవు అతని భార్య అయినందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింప ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనగా. ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యం అంటే, ఒక దుష్కార్యము, ఒక పాపం కళ్ళ ఎదుట కనబడ్డప్పుడు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క పాపానికి దూరంగా పారిపోయినటువంటి వాడు, పాపమునకు దూరంగా పారిపోయినటువంటి వాడు, ఆయన పాపపు మరక అంటకుండా జాగ్రత్త పడినటువంటి వాడిగా మనం చూస్తాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క యోసేపు జీవితం ఎలాగ మనకు కనబడుతుందంటే, ఒక ఆశీర్వాదకరమైనటువంటి జీవితానికి సాదృశ్యంగా మనకు కనబడుతుంది. పాపము పొంచి ఉన్నటువంటి సందర్భంలో, ఒక పాపము ఆయనను వెంటాడుతున్నటువంటి సందర్భంలో, పాపము ఆయనను బలవంతం చేస్తున్నటువంటి సందర్భంలో క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన అంటున్నటువంటి మాట ఏంటో తెలుసా? ఆ పాపంతో మాట్లాడుతున్నాడు, ఇంత ఘోరమైనటువంటి దుష్కార్యము నేను చేయలేను, దేవునికి విరోధంగానే పాపం చేయలేను, దేవునికి విరోధంగానే నీ కార్యాన్ని చేయలేను, దేవునికి విరోధంగా నీ యొక్క నడవడికను నేను నడవలేను, దేవునికి విరోధంగా నేను ఈ యొక్క పనిని చేయలేను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డ, నీవు ఫలించాలంటే, అభివృద్ధి పొందాలంటే మొట్టమొదటి మెట్టి అంటే తెలుసా? మన జీవితంలో కూడా పాపమును మనము దూరంగా పారిపోయే వారి ఉండాలి, పాపమును విడిచిపెట్టే వారి ఉండాలి. దేవునికి ఆయాస్కరమైనటువంటి జీవితాన్ని మనం జీవించకూడదు. రెండవదిగా మనం చూస్తే,
నీవు ఫలించాలి అనుకుంటే యోసేపు జీవితం నుంచి కొన్ని పాఠాలు మనం నేర్చుకున్నప్పుడు ఆదికాండము 39వ అధ్యాయము 5వ వచనాన్ని మనం జాగ్రత్త చూస్తే, అతడు తన ఇంటి మీదను తనకు కలిగినదంతటి మీదను అతన్ని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఆ ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద ఉండెను. అంతేకాదు కానీ 39వ అధ్యాయం 2వ వచనం మనం చూస్తే, యెహోవా యోసేపునకు తోడయుండెను గనక అతడు వర్ధిల్లుచు ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. రెండవదిగా దేవుని యొక్క తోడును సంపాదించుకున్నాడు. దేవుని యొక్క తోడును సంపాదించుకోవడానికి గల కారణం ఏంటంటే ఆయన ఎటువంటి కల్ముషం లేనటువంటి వాడు, పాప కల్ముషము లేనటువంటి వాడిగా కనబడుతున్నాడు. అంతేకాదు కానీ ఈ యొక్క తోడు, యోసేపు యొక్క తోడు, యోసేపుకు దేవుడు తోడుగా ఉండటమే కాకుండా తన యజమానుడైనటువంటి ఆ ఐగుప్తుని ఇంటికి కూడా ఆయనకు తోడు దొరికింది. అంతేకాదు కానీ క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు వర్ధిల్లింపబడుచు ఆ యొక్క కుటుంబము కూడా వర్ధిల్లింపబడుతుంది. ఆ యజమానుడిని దేవుడు ఎలాగ దీవించాడంటే, యెహోవా ఆశీర్వాదము ఇంటిలోనేమి పొలములోనేమి అతనికి కలిగిన సమస్తము మీద కలిగిన. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక బానిసగా అమ్మివేయబడినటువంటి యోసేపు దేవుని తోడును సంపాదించుకున్నాడు. సంపాదించుకోవటానికి గల కారణం ఏంటో తెలుసా? రెండో విషయాన్ని గమనించండి. అతడు దేవుని మీద సంపూర్ణంగా ఆధారపడినటువంటి వాడు. ఒకటి, ఆయన పాపమును అనగా పాపపు మరక అంటనటువంటి వాడిగా కనబడుతున్నాడు. రెండో విషయం ఏంటో తెలుసా? ఆయన పరిపూర్ణంగా దేవుని మీద ఎప్పుడైతే ఆధారపడ్డాడో దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆశీర్వాదం యోసేపుకు తోడుకుంటమే కాకుండా ఏ ఇంటిలో అయితే నివాసం చేస్తున్నాడో ఆ కుటుంబానికి కూడా యోసేపు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. మూడో విషయాన్ని మనం జాగ్రత్తగా చూస్తే, క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు నమ్మకంగా జీవించాడండి. నమ్మకత్వాన్ని కలిగి ఉన్నాడు. ఎటువంటి నమ్మకత్వం? పరలోకములో ఉన్నటువంటి దేవుడు యోసేపు పట్ల అనగా యోసేపును చూస్తూ ఉన్నప్పుడు, యోసేపు యొక్క జీవితాన్ని చూస్తున్నప్పుడు, యోసేపు యొక్క నడవడికను చూస్తున్నప్పుడు యోసేపు ఎలాగో కనబడ్డాడంటే దేవుని దృష్టికి నమ్మకంగా కనబడ్డాడు. అందుకే దేవుడు యోసేపును ఏ స్థానంలో కూర్చోబెట్టాడో చివరిగా మనం జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 41వ అధ్యాయము మనం జాగ్రత్తగా చూసినప్పుడు 42వ వచనాన్ని మనం చూడవచ్చు. మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సనపనార బట్టలు అతనికి తొడిగించి అతని మేరకు బంగారపు గొలుసు వేసి తన 2వ రథం మీద అతనిని ఎక్కించెను. అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యోసేపు ఐగుప్తు దేశానికి ఆయన రాజుగా మారిపోయాడు. దేవుడు ఎంతటి కృప యోసేపుకు అనుగ్రహించడానికి గల కారణం, ఒకటి, పాపం కనబట్టలేదు. ఏ తప్పు దేవునికి యోసేపులో కనబట్టలేదు. రెండో విషయం ఏంటో తెలుసా? ఆయన సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. ఎన్ని కష్టాలు, ఎంతగా అతడు బాధింపబడినా కూడా, అతడు చెరసాల్లో వేయబడినా కూడా అతడు పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడ్డాడు. మూడో విషయం ఏంటంటే నమ్మకంగా ఉన్నాడు. కాబట్టి యోసేపు యొక్క నమ్మకత్వం ఆయనను ఎంత దూరం ప్రయాణం చేయించిందంటే ఆ దేశానికి రాజును చేసింది. కాబట్టి ఉదయకాల సమయంలో నీవు కూడా, మనందరం కూడా ఫలించాలి. నీవు ఫలించాలి, నీ కుటుంబం ఫలించాలి, నీ జీవితం ఫలించాలంటే ఈ ఉదయకాల సమయంలో యోసేపు ఫలించాడు కొమ్మ, ఓటు యుద్ధ ఫలించాడు కొమ్మ, దాని రెమ్మల గోడ మీదకి ఎక్కి వ్యాపించును. ఒక ఆశీర్వాదకరమైన జీవితాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి యోసేపు జీవితం వలె నీ జీవితాన్ని నువ్వు మలుపు తిప్పుకోవాలి, మన జీవితాన్ని మలుచుకోవాలని దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. తలలో ఉంచుదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తుతికి కారణభూతుడా మీకు వందనాలు. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, మీకు వేలాది వందనాలు చెల్లిస్తున్నా. అయ్యా, ఈ విత్తబడిన మాటలు నాయన వ్యర్థంగా పోకూడదు. అయ్యా, ఈ మాటలు వినిచినటువంటి నీ బిడ్డలు నాయన ఫలించాలి తండ్రి, ఆశీర్వాదం పొందాలా, మేలులు పొందాలి నాయన. యోసేపు వంటి నడవడిక, యోసేపు వలె తండ్రి నీ బిడ్డలు దీవింపబడే కృప దయచేయమని, ఇట్టి ఆశీర్వాదం ప్రభు నీ బిడ్డలకు దయచేయమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు
కుమారుడైన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము సన్నిధానం ఈ మాటలు వినిచినటువంటి నీ బిడ్డలకు సర్వకాలము సదాకాలము మీ కృపతోడయుండి నీ బిడ్డలను నడిపించునుగాక. ఆమేన్.